వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ ఛానల్. నేను మీ సల్మాన్. ఈరోజు మనకు వీడియో వచ్చేసి చేయడానికి కారణం ఏంటంటే మనకు ఒక మోసం జరిగిన వ్యక్తి గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఈరోజు వచ్చేసి అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాము. అనిల్ డైరీ ఫామ్ అంటే లాస్ట్ ఇయర్ ఈయన డైరీ తీసేయడం జరిగింది. లాస్ వచ్చేసి తీసేయడం జరిగింది. 10 ఆవులు, 4 బర్రెలు, 4 గేదెలు తీసేయడం జరిగింది. మొత్తం ఎన్నిటికి తీసేశారు, మొత్తం ఏంది ఆ విషయాలు ఏందో తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి అనిల్, మీకు ఏ విధంగా ఆయన మోసం చేయడం జరిగింది? ఫస్ట్ ఎలా పరిచయం మీకు? మాకు అతను సంతలో గేదెలు ఉంటే పరిచయం అయ్యండి. తర్వాత పరిచయం అయ్యాడు. మాకు ఇట్లా మేము ఆవులు కొంటాం అమ్ముతామని చెప్పిండు. సరే అని ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వచ్చిండు. ఒకసారి అమ్మేద్దాం అనుకున్నాం, లేబర్ ప్రాబ్లంతో అన్నీ అమ్మేద్దాం అనుకున్నాం. వచ్చిండు, మేము లేము స్పాట్లో, మా మనుషులు ఉండే. ఆ టైంలో అంటే రేట్ మాట్లాడుకున్నాము. తర్వాత ఒక డేట్కి వచ్చిండు. ఒక 50,000 క్యాష్ ఇచ్చిండు, మిగతా 7 లక్షలు చెక్ ఇచ్చి. సో మొత్తానికి ఎంత 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 7,50,000 అమ్మినాం మేము. ఓకే. 50,000 క్యాష్ ఇచ్చిండు, 7 లక్షలు చెక్ ఇచ్చిండు. చెక్ ఇచ్చి ఎక్కించుకొని పోయాడు. ఓకే. మా చిత్తగాడు నువ్వు చెప్పిన పోయి అడ్రస్ తెలుసుకొని రారా అని చెప్పిన. ఆడ పోయి శంకర్పల్లిలో దింపేసి అడ్రస్ చూసుకొని వచ్చిండు. ఓకే. వచ్చిన తర్వాత చెక్ మీద ఒక డేట్ వేసిన. ఆ డేట్ రోజు బ్యాంక్కి వెళ్తే అసలు చెక్ పని చేస్తుంది, అమౌంటే లేవు అన్న. డమ్మీ చెక్ అని చెప్పారు. అదే టైంలో శంకర్పల్లి వెళ్ళిపోయాను. ఓకే. పోయి అక్కడ చూసినాక లేడు. అక్కడ నుంచి పారిపోయాడు. అక్కడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు పోలీసు. ఇది చెక్కులు ఇవ్వడము, బ్యాంక్ ద్వారా చూసుకోండి అని, బ్యాంక్ ద్వారా చెక్ బౌన్స్ కేసు వేసుకోండి అని చెప్పారు. సరే అది ఇట్లా అయిపోయిందని చెప్పి అక్కడ చుట్టుముట్టు అంతా అడుగుతుంటే అందరు పోలీస్ స్టేషన్లో చాలామంది జమ్మారు. ఏమైందంటే అక్కడ దాదాపు 3 కోట్ల లాగా స్కెచ్ మొత్తం 3 కోట్లు చేసిన. ఒక కానిస్టేబుల్కు భార్యకు పాలు, వాళ్ళ ఇంట్లో పాలు పోసుకుంటా ఆమె తను కూడా ఫంక్షన్కి పోయేసరి 3 తులాల బంగారం తీసుకెళ్ళింది ఇంటి పక్కన. ఇంకో అవతల బిల్డింగ్ ఇంటి ముందు వెళ్తానా, మీకు రేపే ఇస్తానండి, మాకు హర్యానా నుంచి గేదెల లోడ్ వస్తుందని చెప్పి తను ₹1,00,000 తీసుకున్నాడు. ఎవ్వరికి ఏ ప్రూఫ్ లేడు. కానీ నా దగ్గర నాకు మాత్రం చెక్కులు ఇచ్చిండాడు. ఎంటీ చెక్కులు ఇచ్చిండు. వేరే వారు నేను నా నెట్వర్క్ ద్వారా కొన్ని ఫోటోలు, ఆధార్ కార్డులు అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఆ చెక్ల మీద అడ్రస్ బ్యాంక్ వెళ్ళి తీస్తే ఏమైనా వెళ్ళినాయి మరి? అది వచ్చేసి ఇది వాళ్ళ ఫోటోస్ అన్ని. ఇది చెండూరు వచ్చింది, చెండూరు బ్యాంక్. అది చెండూరు బ్యాంక్, నల్గొండ చెండూరు. ఆ బ్యాంక్ కాడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా సేమ్ 2019లో ఆడ 6 కోట్లు స్కామ్ చేసిపోయిందంట సేమ్. తర్వాత రూపాడు అని ఇంకో చెక్ ఉంది, ఇంకో అడ్రస్ ఉంది. అడ్రస్ అది ఆధార్ పాన్ది ఏమంటారు, అది పాన్ కార్డ్ అడ్రస్. ఆడికి పోయి చూస్తే ఆడ 6-7 కోట్లు స్కామ్ చేసాడు. మొత్తం ఆల్మోస్ట్ అందరికి ముంచుకుంటాం. మొత్తం ఇదే అయింది. మొత్తం రైతుల్ని ముంచడము, ఇక మంచి వాళ్ళని ముంచడము మొత్తం. ఇప్పుడు మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళ డైరీలో ప్రస్తుతం ఇక్కడికి ఎంతమందికి అలా ఏది? నాకు మా ఏరియాలో ఒక 6-7 మంది ఉంటారు. ఆ శంకరపల్లి దాదాపు మొత్తం కానీ ఒక 3-4 కోట్లు ఈజీగా 3-4 కోట్లు ఈజీగా. ఓకే. అంటే ఇప్పుడు రైతులకు చెప్పాలని ఏమనుకుంటున్నా, ఇట్లా మీరు నమ్మకండి. మీరు ఎవరైనా యూట్యూబ్ ద్వారా వచ్చినా, కొనడానికి వచ్చినా, మీరు డబ్బులు తీసుకున్న తర్వాతనే అమ్మండి. ఇట్లా అనవసరంగా అమ్మకండి. ఇప్పుడు వాటి ఫొటోస్, వీడియోస్ పెడుతున్నాము. టోటల్ మీరు వాడు ఏడ కనిపించినా మా నెంబర్స్ ఇస్తాం కింద, ఒక ఫోన్ కాల్ చేయండి ప్లీజ్. మేము రిక్వెస్ట్ చెప్తున్నాము. వాడికి చూసినా చూడకపోయినా మీకు వాడేమన్నా కనిపిస్తే ఒక వీడియో, ఒక ఫోన్ చేయండి. మేము పోలీసు వాళ్ళతో సహా వచ్చి వాడిని పట్టుకుంటాం ప్లీజ్. ఈ మల్లపూడి మనోహర్ రావు అనే వ్యక్తి ముందుగా ఏం చేస్తారంటే, ఎవరు అమ్మాలనుకుంటున్నారో వాళ్ళని ఫస్ట్గా నమ్మిస్తాడు. మంచిగా నమ్మించిన తర్వాత వాళ్ళని ప్లానప్ చేసి ఎలా మోసం చేయాలో అలా చేసేస్తాడు. అంటే వాళ్ళ విధంగా ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, ఆ విధంగా ఒకరిని అందరిని మొత్తం ప్లానప్ చేసేసి ఒకటేసారి మొత్తం 6-7 లక్షలు అలాంటి మోసం చేస్తాడు. ఎవరైనా ఈ విధంగా మోసపోయిన వాళ్ళు చూశారు కదా, ఈ అనిల్ డైరీ ఫామ్ మనకి ఎలా మోసపోయారో. మీరు ముందుగా మన రైతు సోదరులకి చెప్పే విషయం ఏంటంటే, ఎలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. ఆన్లైన్లో ఎలాంటి మీ డబ్బులు వేయండి, మేము ఆవులు పంపిస్తాం, గేదెలు పంపిస్తాం, అలాంటివి చేయకండి. మీరు ఏమైనా కొనాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర పోయి కొనండి. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే, ఇప్పుడు చాలామంది సేల్స్ వీడియోస్ నాకు పంపుతుంటారు, వాళ్ళ అవసరం ఉంది అన్న వీడియో పెట్టండి,
మాకు అమ్మేసుకుంటున్నామని చెప్తారు. కానీ ఇలా అమ్మేయడం ఏంటంటే అవసరానికి చాలామంది ఏం చేస్తారు, ఒక 10,000 20,000 ఇస్తే దాని మీద చెక్ ఇస్తాం అవి అంటే అలా నమ్మకండి. మీరు అవసరానికి కిందంటే మొత్తం చెక్ అమౌంట్ అలా తీసుకోకండి. ఎంత కమ్మిరో అంత అమౌంట్ తీసుకొని ఫుల్ అమౌంట్ తీసుకొని అమ్మేయండి. ఇలా చాలామంది చేస్తారు. చాలామంది నా దగ్గర వచ్చి చెప్పడం జరుగుతుంది, అంటే ఇలా మోసం చేసారు అది అని చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ కోట్లలో అయితేనే ఫస్ట్ టైం చూసిన, అందుకే అనిల్ డైరీ ఫార్మ్స్ అనిల్ అన్న దగ్గర పోయి వీడియో చేయడం జరిగింది. కోట్లలో అయితే ఫస్ట్ టైం ఎక్కడ పోయినా సరే అన్న మల్లపూడి మనోహర్ పేరే వినిపిస్తుంది. అలాంటి రైతులు ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం.